ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చికెన్ కర్రీ చేస్తున్నా. అందులో ఏమేమి వేస్తున్నా అంటే కొత్తిమీర, పుదీనా, కలమాకు, మునక్కాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, ఉడకబెట్టిన గుడ్లు. ఇప్పుడు నూనె పోసుకుందాం. వేడయింది, ఆల్రెడీ నేను పెట్టేసిన. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఆనియన్స్, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, మీరు కూడా ఇట్లనే చేసుకోండి ఫ్రెండ్స్. నేను చూపెట్టినవి ఉంటాయి, సూపర్ వస్తుంది కర్రీ. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు వచ్చేసి కలమాకు, ఇప్పుడు వచ్చేసి పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మునక్కాయలు, అన్నీ నూనెనే వేయించుకోవాలి ఫ్రెండ్స్, ఒక్క టమాటాలు తప్ప. ఎందుకంటే మునక్కాయలు ఉడికాయి టమాటాలు వేస్తే పులుపుకి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా. పట్టింది కూడా ఉంది ఫ్రెండ్స్, ఈ ప్యాకెట్ ఓపెన్ ఉందని వేసుకున్నా, అది లాస్ట్కి వేస్తా. ఒక స్పూన్ అంత ఉంది. నూనెలో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేయాలి. పక్క అన్నం రెడీ అయ్యింది, పొగలు వెళ్తుంది. స్టవ్ బంద్ చేస్తున్నాం. ఇప్పుడు కర్రీ కావాలి. ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాం. మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ ఐలోనే ఉంది ఫ్రెండ్స్, ఐలోనే ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే చికెన్లోకి నీళ్ళు ఉడతాయి కదా, కడుక్కొని పెట్టుకున్నాం కదా, నీళ్ళు ఉడతాయి. ఇప్పుడు ఉప్పు, పెరుగు, నిమ్మకాయ వేసి కడుక్కోవాలి, మంచిగా క్లీన్గా అవుతుంది. ఇప్పుడు మూత వేసుకుందాం. ఫ్లేమ్ కొంచెం నార్మల్గా పెట్టుకొని మూత వేసుకొని ఒక 5 నిమిషాలు చూసుకొని ఉప్పు కారం వేసి దీన్ని రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా కొంచెం మగ్గాలి. ఇప్పుడే కలిపిన. ఆలోపు వేనీళ్ళు ఉడకబోసి చల్లనీళ్ళు పోసుకొని వచ్చిన గుడ్లు పొషకలు తీసుకొని రెడీగా పెట్టుకున్నాం.
ఫ్రెండ్స్ చూడండి, గుడ్డు పసుకలు తీసిన కదా, చాకు తీసుకొని ఇట్లా అన్నిటిని ఒక కాట్ సరిపోతుంది. గ్రేవీ అంతా లోపలికి పోయి మంచిగా పడుతుంది. ఇట్లా ఒక కాట్ సరిపోతుంది. కనిపిస్తుందా కాట్? అంటే ఇట్లా ఒక్కటి సరిపోతుంది. మన ఇష్టం నన్ను పెట్టుకోవచ్చు. కాకపోతే గుడ్డు చితికిపోవద్దు. చితికిపోతే ఏమవుతుంది అంటే లోపల ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో కూరలో వాడి మొత్తం కూర అంతా ఖరాబ్ అవుతుంది. ఇట్లా పెట్టుకుంటే ఏం కాదు. ఇప్పుడు కర్రీ చూద్దాం. చూడండి, మంచిగా మగ్గి ఆయిల్ తేలింది కదా మీదికి. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత కారం, నేనైతే 3 చెంచాల దాకా వేస్తున్నా. మీరు చూసి వేసుకోండి, మేము కారం ఎక్కువనే తింటాం. అలాగే ఉప్పు ఒక 2 చెంచాలు వేసిన. కారం మంచిగా తింటారు, గట్టిగా ఉంటాం ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువనే తింటాం, మీరైతే చూసి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం హై పెడదాం, మరీ ఎక్కువద్దు, కొంచెం. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మన ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇట్లా కలగూర లేక వండుకోవచ్చు. ఒక్క నిమిషం మూత పెట్టి టమాటాలు యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత వేస్తున్నా. ఒకసారి అడిగేలా కలిపి చూడండి, లైట్గా అడగంటుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో వేసేసి చిన్న మంట పెట్టుకొని టమాటా యాడ్ చేసుకుందాం. ఓపిక లేకుండా ఫ్రెండ్స్ నేను పెద్దగానే కోసేసిన. చింతకూర్రి ప్లస్ ఏమనుకోకూర్రి, ఉడికిపోతాయి. టమాటాలు మెత్తగా ఉన్నాయి, నాటు టమాటాలు ఇవి, బయకాడ దొరికిన ఉండే. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ హై పెట్టి మూత వేసుకుందాం ఒక 2 మినిట్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ నీళ్ళు మసల పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఉప్పు కారం అన్నిటికీ, మనం కూరగాయలు కూడా వేసినాం కదా, ఉప్పు కారం అన్నిటికీ మంచిగా పడుతుంది. చల్లనీళ్ళు పోసినాం అనుకో, ఉప్పు కారంని మొత్తం ఇడిచిపెడుతుంది ముక్కలు, అలాగే వెజిటేబుల్స్. ఇట్లా వేడి నీళ్ళు పోస్తే ఏం ఇడిచిపెట్టదు, మంచిగా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా సప్పదనం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అలాగే కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర. వేసి ఒకసారి మంచిగా కలుపుకొని, చూడండి కూర చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇప్పుడే తినబుద్ధి అవుతుంది, ఎంత మంచిగా వచ్చిందో చూడండి. నేనైతే ఒక 6 గుడ్లు వేసిన, ఒక 4-5 మునక్కాయలు వేసిన పెద్దవి, 3-4 టమాటాలు వేసిన, 3-4 ఉల్లిగడ్డలు వేసిన, ఒక పెద్ద కట్ట కొత్తిమీర, ఒక పెద్ద కట్ట కలమాకు, ఒక కట్ట పుదీనా. ప్రాసెస్ మొత్తం చూస్తారు కదా ఫ్రెండ్స్, సేమ్ ఇట్లనే వేసుకోండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ సిమ్ చేసి పెట్టుకోవాలి, అయిపోతుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క జొన్న రొట్టె రెడీ అవుతుంది. పెంక పెట్టిన, అందుకని ఇక్కడ షిఫ్ట్ చేసిన. చూడండి కర్రీ కాలిపోతుంది మూత. ఇప్పుడు
సిమ్లో పెట్టుకుందాం. ఒకసారి కలిపి అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే గరం మసాలా వచ్చేసి ఇంట్లో కొట్టి పెట్టింది. అలాగే కొబ్బరి పొడి, చూడండి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. ఒక సిమ్లో ఒక 5 minutes పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత వేసుకొని ఒక 5 minutes. చూడండి రొట్టె ఇట్లా అరుముకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మెత్తగా స్పాంజీ ఉంటుంది ఇట్లా వేసుకుంటే. చూడండి, అంటే అన్నం పంపేటప్పుడు గంజి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ప్లస్ పిండి వేసి కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి ఇట్లా మెత్తగా. చూడండి, ఆ వాటర్ ప్లస్ గంజి నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయిందో. ఒక పక్క ఇది రొట్టె కాలిపోయింది, ఇంకా కొంచెం కాలాలి. చూడండి, కింద పొడిపిండి వేసుకొని అట్లా చపాతీలాగా వేసుకొని ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా కొట్టుకోవాలి ఫ్రెండ్స్. మన చేతనైనంత కొట్టుకోవాలి. మళ్ళీ లేపి టెంక మీద వేసేటంతా దమ్ము ఉండేటట్టు కొట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. రెండు వైపులా తిప్పుకుంటా మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా వంగుతుందో. అయిపోయింది రొట్టె. ఇంకొక రొట్టె కూడా అవుతుంది. ఇక నీళ్ళు వేసి సరుముకొని తిప్పుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అట్లా నీళ్ళు వేసి సరుముకోవాలి మొత్తం ఇట్లా. కొంతమంది బట్ట పెట్టి కూడా వేసుకుంటారు, మళ్ళీ అది పెద్ద ప్రాసెస్, చేయితోనే సరిమేయచ్చు. చూడండి తిప్పేసిన. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. వేడి వేడి చికెన్ ఎంత బాగా వచ్చిందో చూడండి. చూడండి టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి మీద కిందికి దింపి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నం, అలాగే వేడి వేడి జొన్న రొట్టె.
అలాగే వేడి వేడి చికెన్ కర్రీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. అలాగే 2 మునక్కాయలు వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జొన్న రొట్టెలు ట్రై చేద్దాం. కాలిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. కొంచెం ఇట్లా జ్యూస్ ఉంటే సూపర్ ఉంటుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు నేర్చుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మునక్కాయ తినా, ఎందుకంటే నోరు కాలుతుంది. ఫ్యాన్ కింద కూర్చొని మంచిగా నిమ్మలంగా తింటా. కొంచెం సైడ్కి అన్నంలో ఎట్లుందో చూద్దాం. ఇంకా సరిగ్గా కలపలే, కాలుతుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నాకు అన్నమే నచ్చింది. జొన్న రొట్టె ఇచ్చేసిన. జొన్న రొట్టెలో కూడా బాగుంది, కానీ అన్నంలో ఇంకా సూపర్ ఉంది. లేట్ అయింది. ఉప్పు కారం అన్నీ అయిపోయినాయి. ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ కొందాం అట్లా ట్రై చేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అలాగే ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, గడ్డ పెరుగు. ఫైనల్ గడ్డ పెరుగుతో కంప్లీట్ చేస్తాను డిన్నర్. కాలుతుంది. ఇంకా ఎగ్ మస్తు కాలుతుంది. దాంట్లో సురుమంటుంది. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఆగబుద్ధి అవుతుంది. మీరు ఇట్నే చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వీడియో ఇంతవరకు చూసినందుకు, మీ ఓపికతో ఇంతవరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.